అదృష్టం అనేది లక్ష్మీదేవి రూపంలో ఒకసారి మాత్రమే తలుపు కొడుతుంది. కానీ దురదృష్టం అనేది అలక్ష్మి అంటే దరిద్ర దేవత రూపంలో తలుపు తీసేంత వరకు కూడా కొడుతూనే ఉంటుంది. అదే నెగిటివ్ ఎనర్జీ. మరి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళి లక్ష్మీదేవి అమ్మవారి ఇంట్లోకి రావాలి అంటే మాత్రం తప్పనిసరిగా అమావాస్య వేళ ఈ పరిహారాలు అందరూ పాటించండి. ఎంతో శక్తివంతమైనది కొత్త అమావాస్య. ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్యని కొత్త అమావాస్య అని అంటారు. తెలుగు నూతన సంవత్సరం ఈ ఉగాది నుండి ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజున మనం ఉగాది పండుగ జరుపుకుంటాం. లక్ష్మీదేవి అమ్మవారు ఈ తెలుగు నూతన సంవత్సరం నుంచి మన ఇంట అడుగు పెట్టాలి అంటే గడప దగ్గర దీపం పెట్టి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించాలి. ఈ విధంగా ఏ ఇంటి గడప అయితే కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు ఆకర్షింపబడి ఆహ్వానింపబడి ఇంట్లో స్థిరనివాసం ఏర్పరచుకొని ఉంటారు. మీలో చాలామందికి ఈ విషయం తెలుసు. ఇంట్లో అలక్ష్మి ఉన్నట్లయితే లక్ష్మీదేవి అమ్మవారు ఇంట్లో అడుగు పెట్టరు. అలక్ష్మి అంటే దరిద్ర దేవత. కాబట్టి దరిద్రం అని అంటే నెగిటివ్ ఎనర్జీ అండి. కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటే ఇంట్లో భార్యాభర్తల మధ్యన గొడవలు జరుగుతూ ఉంటాయి. ఊరికే అందరికీ కూడా చికాకు, కోపము అన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. పిల్లల మీద కూడా కోపం వస్తూ ఉంటుంది. ఆర్థిక సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. అనవసరమైన ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. వచ్చిన ధనం నిలవ ఉండదు. వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇదేంటి అనే విషయం మనం తెలుసుకునే ముందుగానే ఇంట్లో సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. అవే నెగిటివ్ ఎనర్జీ అండి. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోంచి బయటికి ఎలా పారద్రోలాలి అంటే మనకి సంవత్సరం మొత్తంలో 12 అమావాస్యలు అనేది వస్తాయండి. ఈ 12 అమావాస్యలో ప్రతి అమావాస్యకు కూడా ఈ పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఖర్చు లేని పరిహారాలే. ప్రతి నెలలో వచ్చే అమావాస్య కదా, ఈ నెలలో కాకపోతే వచ్చే నెలలో చేసుకోవచ్చు కదా అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని అమావాస్యలకు కొంత ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. అందులో ముఖ్యమైనది కొత్త అమావాస్య. ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్యనే కొత్త అమావాస్య అని అంటారు. పాల్గొన బహుళ అమావాస్యనే కొత్త అమావాస్య అని అంటారు. చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య ఇది. ఇంకా ప్రత్యేకంగా ఈ కొత్త అమావాస్య వేళ గ్రామదేవతకి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. మరి గ్రామదేవత అమ్మవారికి ఉదయం వేళ పూజ చేసి తర్వాత గుమ్మం దగ్గర ఈ విధంగా అమావాస్య పరిహారాలు చేసుకోవచ్చండి. ఉదయం వేళ సాయంత్రం వేళనే చేయవచ్చు. కానీ అమావాస్య తిథి సమయం ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిహారాలు చేస్తే చాలా మంచిది. మరి 2025 సంవత్సరంలో మార్చి 28వ తారీఖు శుక్రవారం రాత్రి 7:10 నుంచి ప్రారంభమైనటువంటి కొత్త అమావాస్య తిథి 29 శనివారం సాయంత్రం 5:02 వరకు ఈ కొత్త అమావాస్య తిథి అనేది ఉందండి. కాబట్టి మనకి శుక్రవారం సాయంత్రం వేళ అంటే 7:10 ప్రారంభమైంది కాబట్టి కొత్త అమావాస్య అనేది మీరు శుక్రవారం సాయంత్రం వేళ కూడా ఈ పరిహారాలు అనేవి చేయవచ్చు. లేదా సూర్యోదయం ప్రకారంగా చూసుకున్నట్లయితే 29 శనివారం వేళ కొత్త అమావాస్య తిథి ఉంది కాబట్టి ఉదయం వేళ కూడా గడప పూజ అనేది ఇలా చేసి మీరు ఈ కొత్త అమావాస్య వేళ పరిహారాలు అనేవి గడప దగ్గర చేయవచ్చు. మీ అందరికీ ఒక సందేహం రావచ్చండి. ఎందుకండి గడప దగ్గర ఈ పరిహారాలు చేయాలి, ఇంట్లో చేయకూడదా? మాకు ఫ్లాట్స్ అండి, ఎదురెదురుగా ఇళ్ళుంటాయి, మాకు ఇవన్నీ చేసినట్లయితే ఎదుటి వాళ్ళు ఎవరిని ఇబ్బంది పడతారేమో అని మాకు సందేహంగా ఉందని మీలో చాలామంది సందేహం రావచ్చు. ఏమండి, ఎవరి సమస్యలు వాళ్ళవి. మన ఇంట్లో సమస్య ఉంటే మనకు మాత్రమే బాధ కలుగుతుంది. కాబట్టి అటువంటి సమస్య నుంచి బయటపడాలి అంటే ఇటువంటి ఖర్చు లేని పరిహారాలు సులభమైన పద్ధతిలో ఏ విధంగా చేసుకోవచ్చని చెప్పటమే నా ఉద్దేశము. మరి గడప దగ్గర ఈ పరిహారాలు ఎందుకు చేయాలి అని అంటే మనం ఇంటి బయటికి వెళ్ళాలి అంటే గడప దాటి ఇంటి బయటికి వెళతాం. అలాగే ఇంట్లోకి వచ్చేటప్పుడు గడప దాటి ఇంట్లోకి వస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఫ్లాట్స్లో అయితే కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చే వెసులుబాటు కూడా ఉండదండి. అయితే ఎప్పుడు మనం బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా తప్పనిసరిగా ఇంట్లో కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. మరి అలాంటప్పుడు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళినట్లయితే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది మనం ఇంటి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ తిరిగి వస్తాం కాబట్టి ఆ కాలం అంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది చేరుతుందండి. కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాకుండా గడప దగ్గరే పటాపంచలు అవ్వాలంటే తప్పనిసరిగా గడప దగ్గరే మనం ఈ పరిహారాలు అనేవి అమావాస్య తిథి సమయంలోనే చేయవలసి ఉంటుంది. అలాగే మీరు జీవితంలో ఎదుగుతున్నారు అంటే లేదా ఏదైనా వస్తువు కొనుక్కున్నారు అంటే మాత్రం 10 మంది కళ్ళు అలానే పెట్టి చూస్తూ ఉంటారండి. అందరి కళ్ళు ఒకలా ఉండవు కదా. అలాగే మన చేతికున్న 5 వేళ్ళు ఎలా అయితే ఒకలా ఉండవో అందరి కళ్ళ దృష్టి కూడా ఒకేలా ఉండదు. నరుడు కనుదృష్టికి నల్లరాయి కూడా బద్దలైపోతుందండి. కాబట్టి అటువంటి కనుదృష్టి, దృష్టి దోషం, నరగోల ఇవన్నీ కూడా ఇంటి బయటే ఇంట్లోకి రాకుండా పటాపంచలు అవ్వాలంటే తప్పనిసరిగా గడప దగ్గర ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు అందరూ చేయవచ్చు. ముఖ్యంగా ప్రతి గురువారం వేళ గడపని శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమొట్లు పెట్టుకోవాలి. ఒకవేళ ఇలా గురువారం వేళ మాకు ప్రతి వారం కుదరదండి అనుకున్నవారు కనీసం అమావాస్య వేళ అయినా సరే గడప దగ్గర పూజ తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. ఇటువంటి చిన్న పరిహారాలు కూడా చేయాలి. అలాగే ఏమేమి పరిహారాలు చేయాలి, ఏ పరిహారం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనే విషయం కూడా తెలుసుకుందాము.
ముందు ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారం దగ్గర నీటితో కడగడం, లేదంటే తడిబట్ట పెట్టి తుడుచుకొని ఒకసారి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేయాలి. ఆ ముగ్గులు కూడా చక్కగా నిండుగా ఉండేలాగా, కళకళలాడుతూ ఉండేలాగా ముగ్గులు వేయండి. లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కమల పుష్పము లేదా అష్టదళ పద్మ ముగ్గు, కుబేర ముగ్గులు ఇవి ఏవైనా సరే వేయవచ్చండి. లేదా ముగ్గు జల్లులు లాంటివి అంటే స్టెన్సిల్స్ అండి. వీటిని కూడా ఉపయోగించి మీరు చక్కగా ఈ విధంగా కూడా ముగ్గులనేవి వేయవచ్చు. ఉప్పు దీపం వెలిగిస్తామండి. అంటే ప్రతి గురువారం వెళ్ళి ఉప్పు దీపం వెలిగించవచ్చు. అమావాస్య వేళ కనుక ఈ ఉప్పు దీపం వెలిగిస్తే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అందుకు గాను 2 మట్టి ప్రమిదలు తీసుకోవాలి. ఇవి వాడినవైనా పర్వాలేదు. ముందుగా నీటితో కడిగి ఆ తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. రాళ్ళ ఉప్పు ప్యాకెట్ అండి. ఇది కొత్తది తెచ్చుకుంటే మంచిది. ఎందుకంటే ఇటువంటి పరిహారాలు చేసేటప్పుడు కొత్త రాళ్ళ ఉప్పు ప్యాకెట్ తెచ్చుకుంటే మంచిది. రాళ్ళ ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉంటుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే మీరు ఇంటి బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా మీ కాళ్ళ వెంట వెళ్ళేటటువంటి నెగిటివ్ ఎనర్జీని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వారి యొక్క కనుదృష్టి కూడా పడనివ్వకుండా ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని ఇక్కడ ఉప్పు దీపం అనేది తప్పనిసరిగా పెట్టాలి. ఖర్చు లేని పరిహారం అని ముందే చెప్పాను కదండి. కాబట్టి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ కనీసం రూ. 15 ఉంటుంది. రూ. 15తో అందులో ఉన్న ఒక గుప్పుడు ఉప్పు మాత్రమే తీసి ఉపయోగిస్తున్నాము. మిగతా ఉప్పుని మీరు ఇంట్లో ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఖర్చు లేని పరిహారమే. ఇక్కడ చాలా బాగా ఎక్కువగా మీకు అతి శక్తివంతంగా పనిచేసేటటువంటి నెగిటివ్ ఎనర్జీ పరిహారం అని చెప్పవచ్చు. ఇంకా ఈ ఉప్పు దీపం వెలిగించే ముందుగా ఇంకొన్ని పరిహారాలు కూడా చూద్దాము. బూడిద గుమ్మడికాయ అండి. మనందరికీ తెలుసు, అమ్మమ్మలు, నానమ్మలు ఎప్పటినుంచో ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారం దగ్గర కొంచెం పోర్టుకోకి ఇక్కడ కిందగా కడుతూ ఉంటారు. ఈ బూడిద గుమ్మడికాయ నెగిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోవడానికి ప్రధానంగా ముందుగా ఉపయోగిస్తూ ఉంటాము. అంటే అందరు కూడా ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకి ఇలా రాళ్ళ ఉప్పు దీపాలు పెట్టడం కుదరని వారు కనీసం ఈ విధంగా గుమ్మడికాయనైనా కట్టడానికి ప్రయత్నించండి. ఇంటి ప్రధాన గుమ్మం సింహద్వారం దగ్గర కట్టవచ్చు. లేదా ఈ బూడిద గుమ్మడికాయ మీద కర్పూరం వెలిగించి ఇంటికి మన దిష్టి కూడా తీయవచ్చండి. అమావాస్య తిథుల్లో కనుక దిష్టి తీసినట్లయితే ఇంటి మీద పడినటువంటి కనుదృష్టి, దృష్టి దోషము, నరగోల, నరదృష్టి ఇవన్నీ కూడా ఇట్టే పటాపంచలైపోతాయండి. కాబట్టి అమావాస్య తిథి సమయంలో రాత్రి వేళ అంటే 6 గంటలు దాటిన తర్వాత 9 గంటల మధ్య 6 నుంచి 9 గంటల మధ్యలో సాయంత్రం వేళ మీరు ఇంటికి ఇలా దిష్టి అయితే తీయవలసి ఉంటుందండి. చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అయితే ఇంటి ప్రధాన గుమ్మం సింహద్వారం దగ్గర ఈ కొత్త అమావాస్య వేళ గనక మీరు బూడిద గుమ్మడికాయ కడితే చాలా అంటే చాలా మంచిదండి. ఈ బూడిద గుమ్మడికాయకి ముందుగా నీటితో కడిగి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే స్వస్తిక్ మార్క్ వేయాలి. ఇలా వేసిన తర్వాత మీకు వీలైనట్లయితే ఏదైనా గుడిలో ఒక రాత్రంతా ఉంచి మరుసటి రోజు ఇంటికి తీసుకువచ్చి అమావాస్య రోజున ఈ బూడిద గుమ్మడికాయని కడుతూ ఉంటారండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయని. అంటే ఆంజనేయ స్వామివారి గుడిలో లేదా శక్తి స్వరూపమైన అమ్మవారి గుడుల్లో కూడా ఈ గుమ్మడికాయని రాత్రంతా ఉంచితే మంచిది అని చెప్తారు. మీకు వీలైతే అలానూ చేయవచ్చు. లేదా ఇలా చక్కగా నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ప్రధాన గుమ్మడి సింహద్వారం దగ్గర చక్కగా కట్టేసేయండి. అయితే మాకు బూడిద గుమ్మడికాయ ఇంటికి తీసుకురావడం కుదరలేదండి ఈసారి. ఏదైనా ఒక మంచి పరిహారం చెప్పండి అనుకున్న వారికి మరొక పరిహారం అండి. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రాగి చెంబు. ఈ రాగి చెంబును చక్కగా మీరు ముందుగా ఎక్కడా కూడా మరకలు మచ్చలు లేకుండా శుభ్రం చేసేసుకోండి. రాగి చెంబును మాత్రమే మనం నెగిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగించవలసి ఉంటుంది. ముందుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆసనంగా ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేటుకి కూడా చక్కగా పసుపు కుంకుమ బొట్లతో అలంకరణ చేయండి. ఏ పని చేసినా సరే లక్ష్మీప్రదంగానే చేస్తూ ఉంటామండి. కాబట్టి ఈ విధంగా ముందుగా అన్నీ సిద్ధం చేసుకోవాలి. అయితే నిండుగా నీళ్లు తీసుకోండి. లేదా కొద్దిగా వెలుతుగా తీసుకోండి. అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పచ్చకర్పూరం, జవ్వాది పౌడరు ఇటువంటి సుగంధభరితమైన సువాసన వచ్చేటటువంటి అన్నీ కూడా అందులో వేసేయండి. అంటే మీ దగ్గర అత్తర ఉన్న జవ్వాది పౌడర్ ఉన్నా కూడా వేయవచ్చు. ముఖ్యంగా వట్టివేర్లు ఉంటే తప్పనిసరిగా కొంచెం వట్టివేర్లు అందులో ఉంచండి. రాగి చెంబు రా అంటే రాబడి కోరుతుందండి. కాబట్టి ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరాలంటే తప్పనిసరిగా ప్రతిరోజు రాగి చెంబుతో నీళ్ళని ఇలా ప్రధాన గుమ్మం సింహద్వారం దగ్గర మీరు ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఎడమ చేతి మీద, అలాగే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కుడివైపుగా ఉండేలా చూస్తున్నట్లుగా ఇలా పెట్టుకోవాలండి. ప్రతిరోజు నీళ్ళు మారుస్తూ ఉండవచ్చు. లేదా వారానికి ఒక్కసారి అయినా సరే నీళ్ళని మార్చుకోవచ్చు. ఈ విధంగా అమావాస్య వేళైనా సరే ఒక్కరోజైనా పెట్టవచ్చు. ఇంకా ఏమైనా పరిహారాలు చెప్పండి అన్నప్పుడు ఇక నిమ్మకాయ అండి. ఈ నిమ్మకాయ చాలా ఎఫెక్టివ్గా నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా వ్యాపారం జరిగే స్థలాలలో అంటే షాప్స్ ఉంటాయి కదండి. షాప్స్ దగ్గర ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఎందుకు అలా పెడతారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. కనుదృష్టి, దృష్టి దోషము ఇవేమీ కూడా షాప్ మీద పడకుండా ఇలా నిమ్మకాయ అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా వారు ఈ విధంగా నిమ్మకాయలు అనేది పెడుతూ ఉంటారు. అలాగే
వాహనాలు కూడా ఈ కొత్త అమావాస్య వేళ శుభ్రం చేసుకోండి. ఏ వాహనం ఉన్నా సరే, సైకిల్ అయినా సరే అది మీ వాహనమే కదండీ! సైకిల్ లేదా మోటార్ సైకిల్, కారు లేదా ఇంకేమైనా సరే ఏ వాహనాలున్నా సరే చక్కగా ముందుగా శుభ్రం చేసేసుకొని, పసుపు, ఒక బొట్టు పెట్టుకొని నిమ్మకాయలని కట్టండి. 3 నిమ్మకాయలు, 5 నిమ్మకాయలైనా కట్టవచ్చనమాట. ఇలా ఇంటి వద్ద దగ్గర కూడా చక్కగా గడప దగ్గరే ఒక తమలపాకు మీద రాళ్ళ ఉప్పు పోసి ఆ నిమ్మకాయని పసుపు, కుంకుమ అద్ది ఇరుప్రక్కలా పెట్టండి. ఇది కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందండి. కొత్త అమావాస్య గ్రామదేవత అమ్మవారికి మనం పూజలు చేస్తూ ఉంటాము. కాబట్టి ఇలా వేపాకులు ఉన్నా సరే గడప పైభాగంలో కూడా అంటే తోరణంగా కట్టవచ్చు. లేదా గడపకి ఇరుప్రక్కలా కూడా పెట్టవచ్చండి. ఏ ఇంటి గడపైనా సరే ఈ విధంగా కళకళలాడుతూ ఉందనుకోండి, ఎవరైనా ఏమంటారు, అబ్బా! లక్ష్మీదేవి అమ్మవారు వీళ్ళింట్లోనే ఉందేమో అని అంటారు కదా! కాబట్టి చక్కగా ఈ విధంగా ప్రతి గురువారం వేళ, శుక్రవారం వేళ లేదా పౌర్ణమి తిథుల్లో, అమావాస్య తిథి సమయాల్లో అయినా సరే, నెలకి ఒకసారి పండుగ పర్వదినంలో అయినా సరే ఇలా కళకళలాడుతూ గడప దగ్గర దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ముందుగా గడప దగ్గర ఉప్పు దీపం వెలిగిద్దాం. ఉప్పు దీపం వెలిగించిన తర్వాత ముందుగా గడప లక్ష్మికి నమస్కరించుకోండి. అలాగే గడప దగ్గర కూడా ఇంకా పువ్వులు ఉంటే అలంకరణ చేయండి. నేను మా చెట్టుకున్నటువంటి కాగడాలు ఉంటే మాలగా చేసి అలంకరణ చేశాను. చామంతి పూలు, గులాబీలు ఇవన్నిటితో కూడా చక్కగా అలంకరణ చేశానండి. అయితే ప్రధాన గుమ్మం సింహద్వారం దగ్గరే కాదండి, పెరటి గుమ్మాన్ని కూడా మనం అలంకరణ చేయవలసి ఉంటుంది. అలాగే పెరటి గుమ్మం అంటే ఉత్తర గుమ్మం అయినా సరే, మరొక గుమ్మం అంటే ఆ గుమ్మానికి అలంకరణ చేయాలి. ఈ విధంగానే ముందుగా దీపలక్ష్మి నమస్కరించుకోండి. అలాగే గడపలక్ష్మికి కూడా నమస్కరించుకోండి. దీపం వెలిగించి ధూపం వేయాలి. ఆ ధూపం కూడా ఇంట్లోకి వెళ్తున్నట్టుగా పెట్టాలి. ఇంకా మరొక పరిహారం ఏమిటంటే చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందండి. ఒక ఇత్తడి ప్లేట్ కానీ, స్టీల్ ప్లేట్ అని తీసుకోవచ్చు. సగానికి పైగా నీళ్లు పోయండి. అందులో కొద్దిగా కుంకుమ వేయండి. ఎర్రటి నీళ్లుగా తయారు చేయండి. ఇలా ఎర్రటిగా నీళ్లుగా తయారు చేసిన తర్వాత ఇందులో ఒక మట్టి ప్రమిద పెట్టుకోండి. ముద్ద కర్పూరంతో మాత్రమే హారతి ఇవ్వవలసి ఉంటుందండి. ఇంటికైనా గడప దగ్గరైనా సరే తప్పనిసరిగా ముద్ద కర్పూరాన్ని ఉపయోగించాలి. గడప దగ్గర పూజ అయిన తర్వాత లేదా మేము పూజ చేయలేమండి, మాకు అంత వెసులుబాటు లేదు, మేము ఫ్లాట్స్‌లో ఉంటామనుకున్న వారు ఎవరైనా సరే ఈ విధంగా కూడా చేయవచ్చండి. ఇలా ముద్ద కర్పూరం వెలిగించి చేత్తో పట్టుకొని 3 సార్లు కుడి నుంచి ఎడమ వైపుకి, ఎడమ నుంచి కుడి వైపుకి 3 సార్లు అయితే దిష్టి తీయవలసి ఉంటుంది. అంటే క్లాక్ వైజ్‌గా, యాంటీ క్లాక్ వైజ్‌గా 3 టైమ్స్ అయితే ఇలా తిప్పాలండి. ఇలా తిప్పుతూ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళి పటాపంచలేగా చూడు తల్లి అని నమస్కరించుకోండి. ఇలా ముద్ద కర్పూరం వెలిగించటం వలన ఎక్కువసేపు మంగళహారతి అనేది ఇవ్వవచ్చు. అలాగే గాలికి అటు ఇటు ఇదైనా సరే ముద్ద కర్పూరం వెలిగించటం వల్ల అదేమి ఇదవ్వదండి. ఈ పరిహారం కూడా అమావాస్య తిథి సమయంలో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఉదయం వేళ చేయవచ్చు. కానీ ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే మాత్రం అమావాస్య తిథి సమయం రాత్రి వేళ ఉన్న సమయాల్లోనే ఇలా దిష్టిలనేవి తీయవలసి ఉంటుంది. అప్పుడే చాలా బాగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. మరి ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ ఎలా బయటికి వెళుతుందండి అని అంటే, ఇంట్లో కూడా మీరు ఏదైనా చిన్న పరిహారం చేసుకోవచ్చండి. అంటే గాజు గ్లాసులో సగానికి పైగా నీళ్లు తీసుకొని పచ్చి నిమ్మకాయ గానీ, పండు నిమ్మకాయ గానీ అందులో వేసేసేయండి. ఈ అమావాస్య రాత్రి వేళ మీరు హాల్‌లో గానీ, లేదా రూమ్‌లో గానీ అంటే బెడ్‌రూమ్‌లో అయినా సరే ఒక కార్నర్‌లో పెట్టండి. నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ నిమ్మకాయ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు మరుసటి రోజు గమనించినట్లయితే కొద్దిగా నిమ్మకాయ అనేది ఉబ్బుతుందనమాట. ఈ విధంగాను ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ కూడా అబ్జర్వ్ చేసుకునే విధంగా ఇలాచి కూడా ఇంట్లో పెట్టుకోవచ్చండి. చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవే అయినప్పటికీ కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసే పరిహారాలండి. కానీ ఈ చిన్న చిన్న పరిహారాలన్నీ కూడా ఖర్చు లేని పరిహారాలే. అందరూ కూడా తెలుసుకుంటారని ఒక చిన్న ఉద్దేశంతో మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తూ ఈ వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుంది. మరి ఈ పరిహారాలన్నీ చేయాలా అంటే ఇందులో మీకు ఏది వెసులుబాటుగా ఉంది, మేమేం చేయగలము అనుకున్నది మీరు గమనించి చూసుకొని చేసుకోవచ్చండి. ప్రతి అమావాస్యకి ఒక్కొక్క పరిహారం చేసుకుంటే చాలా మంచిది. ఇంత చిన్న చిన్న వాటిలకి ఇంట్లో ఉన్న దారిద్ర్యం అంతా బయటికి వెళ్ళిపోతుందా, నెగెటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుందా అని మీ అందరూ అనుకోవచ్చండి. ఇవన్నీ కూడా నేను ప్రతి అమావాస్యకి చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ఇంట్లో సమస్యలన్నీ బయటికి పారద్రోలాలని, అలాగే ఇటువంటి చిన్న చిన్న పరిహారాల వల్ల ఇంట్లో ఏ సమస్య తీరినా అది మనకు సంతోషమే కదండీ. కాబట్టి ఖర్చు లేని పరిహారం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకొని మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీర్చడానికి ఇది ఒక చిన్న ఉపాయంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా మనం ఒక్కరమే సంతోషంగా ఉండాలి అని అనుకోకూడదండి. మన చుట్టూ ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉంటేనే మనం కూడా అందులో భాగమై సంతోషంగా జీవితాన్ని అయితే గడపగలుగుతాము. అందుకే మీ అందరికి కూడా నేను సంతోషంగా ఉండడమే కాదండి, మీ అందరూ కూడా సంతోషంగా ఉండడం నాకెంతో ముఖ్యం. అందరికీ సమస్యలు వస్తాయండి. ఆ సమస్యలు తీర్చుకునే మార్గాన్ని ఎంచుకున్న వారే గొప్పవారు. కాబట్టి మీ అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు చేసి సంతోషంగా ఉండండి.